అసలు ఈ సర్వీస్ స్టార్ట్ చేయాలని ఎట్లా థాట్ వచ్చింది మీకు? దానికంటే ముందు చాలా ఏళ్ళ కిందట, అంటే ఈ ఎలక్షన్స్కి ముందు చాలా ఏళ్ళ కిందట ఒకసారి నేను మన గౌరవులైన శ్రీ చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. తను ఎప్పుడు ఆలోచించేది ఎప్పుడు తెలుగు వాళ్ళని ప్రపంచం మ్యాప్ మీద ఎలా పెట్టాలి అని. ఆ మాట విన్నప్పుడు ఈవెన్ ఐ థాట్, ఆయన అలా ఆలోచిస్తుంటే నేను ఏమైనా ప్రయత్నం చేసి తెలుగు వారి పేరు మొత్తం భారతదేశం మొత్తం ఎట్లా వ్యాపించేటట్టు చేయొచ్చని మొదలు పెట్టాము 2015లో. ఈరోజు ర్యాపిడో భారతదేశంలో 100 cities పైగా మేము వ్యాపించున్నాము. Let's give a big hand. 100 cities it has expanded to. ప్రతిరోజు 22 లక్షల రైళ్లు ప్రతిరోజు. అందులో 30% అమ్మాయిలు వాడతారు. పవన్ గారు, అసలు ఈ సర్వీస్ స్టార్ట్ చేయాలని ఎట్లా థాట్ వచ్చింది మీకు? దానికంటే ముందు చాలా ఏళ్ళ కిందట, అంటే ఈ ఎలక్షన్స్కి ముందు చాలా ఏళ్ళ కిందట ఒకసారి నేను మన గౌరవులైన శ్రీ చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. తను ఎప్పుడు ఆలోచించేది ఎప్పుడు తెలుగు వాళ్ళని ప్రపంచం మ్యాప్ మీద ఎలా పెట్టాలి అని. ఆ మాట విన్నప్పుడు ఈవెన్ ఐ థాట్, ఆయన అలా ఆలోచిస్తుంటే నేను ఏమైనా ప్రయత్నం చేసి తెలుగు వారి పేరు మొత్తం భారతదేశం మొత్తం ఎట్లా వ్యాపించేటట్టు చేయొచ్చని మొదలు పెట్టాము 2015లో. ఈరోజు ర్యాపిడో భారతదేశంలో 100 cities పైగా మేము వ్యాపించున్నాము. Let's give a big hand. 100 cities it has expanded to. ప్రతిరోజు 22 లక్షల రైళ్లు ప్రతిరోజు. అందులో 30% అమ్మాయిలు వాడతారు.